18వ వచనం నుండి 23వ వచనం వరకు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి. యేసుక్రీస్తు పుట్టిన రీతి ఇదిగదా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యేసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారు ఇరువురు కాపురము చేయకుంటే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భం ధరించారు. ఆమె భర్తయగు యేసేపు నీతిమంతుడనిచే మరియమ్మను బహిరంగంగా అవమానించడం ఇష్టము లేక రహస్యముగా ప్రయత్నించుటకు నిశ్చయించుకున్నాడు. యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు కలలో కనిపించి, దావీదు కుమారుడు యేసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భం ధరించింది. ఆమె ఒక కుమారుని కలను. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏదైనా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును అని తోట చెప్పారు. ఇదిగో కన్య గర్భం ధరించి ఒక కుమారుని కలను, ఆయన ఇమ్మానుయేలు పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునందు విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నటువంటి సహోదరులారా, ఈ పరిశుద్ధ తపస్కార ప్రయాణంలో మార్చి 19వ తారీఖు అందరికీ కూడా గుర్తుండిపోతుంది. ముఖ్యంగా మన విజయవాడ మేత్రాశ్రమంలో మార్చి 19వ తారీఖు విశిష్టమైనటువంటి మరి దినము, సమయము మనందరూ కూడా తెలిసిన విధంగా ఈ 19వ తారీఖున అనేక మంది గురువులయ్యారు. మార్చి 19వ తారీఖున మన మేత్రాశ్రమంలో చాలామంది గురువులుగా అయ్యారు. అలాగే మరి మేత్రాసనానికి సంబంధించినటువంటి విషయంలో యేసేపు గారికి పేరు మీదుగా సెయింట్ జోసెఫ్స్ బొడగల బోర్డి, సెయింట్ జోసెఫ్స్ పాస్టరల్ సెంటర్, అలాగే యేసేపు గారి పేరు మీదుగా అనేకమైనటువంటి స్కూల్స్ కానీ, పాఠశాలలు కానీ, లేదా కాలేజెస్ కళాశాలలు కానీ చాలా మన మేత్రాసంలో ఉన్నాయి. చాలామందికి ముఖ్యంగా ఇతర క్రైస్తవ శాఖలకు సంబంధించినటువంటి వాళ్లకు అర్థం కాని విషయం ఏంటంటే, యేసేపు గారికి సంబంధం ఏమిటి? యేసేపు గారికి పేరు మీదుగా క్రైస్తవులు, ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు ఎందుకు యేసేపు గారిని అంత గౌరవిస్తూ ఉన్నారు, లేదా అంత ఎక్కువగా చూపాల్సినటువంటి ప్రమేయం లేదా కారణం ఏమిటి అని చెప్పి వారితో సందేహాలు పడుతున్నటువంటి నేపథ్యం కూడా ఈ పండుగకు విశిష్టతను తెచ్చిపెట్టింది. ఒకరోజు ఒక చిన్న బాలుడు, కుర్రోడు వడ్రంగి పనిచేస్తున్నటువంటి ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వడ్రంగి అనేటువంటి బోర్డులో బయట పెట్టుకున్నాడు. బయట ప్రొపరేటర్, ప్రొఫెసర్ అనేటువంటి పేరు పెట్టుకుంటాం కదా మనం. దాన్ని చూసి లోపలికి వెళ్ళాడు. ఆయన అనుకుంటున్నాడు, దాని బోర్డు చూడగానే చాలా బాగుంది, లోపల మంచి కుర్రవాడు ఉంటారేమో, మంచి సూటు బోర్డు వేసుకున్నటువంటి వ్యక్తులు ఉంటారేమో లోపల అని ఒక ఆలోచనతో గుమ్మం దాటి లోపలికి వెళ్ళాడు. వెళితే లోపల చిరిగిన బట్టలతో
అలాగే ఎటువంటి అందంగా లేనటువంటి ముఖంతో చేతులు మొత్తం కూడా మరి చూడడానికి ఒక రకంగా నల్లగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన చూశారు. చూసినప్పుడు ఆయన చూసినటువంటి బయట బోర్డింగ్ ఆ బోర్డు ఏదైతే దాని గురించి ఆలోచన చేశారో తనకు ఇంతకు ముందు ఉన్నటువంటి ఆలోచన మొత్తం కూడా పటాపంచలైపోయాయి. లోపల మరొక వ్యక్తి ఉన్నాడు, మరొక ఆకారం ఉంది, మరొక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన అడిగారు, అయ్యా, ప్రతి ఫ్యాక్టరీలో ప్రతి కంపెనీలో లోపల పనిచేసేటువంటి వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, వాళ్ళు ఆర్డర్స్ వేస్తారు కదా, ఆర్డర్ వేస్తేనే పక్కన ఒక యజమాని ఉంటేనే, మేనేజర్ ఉంటేనే, ఓనర్ ఉంటేనే పనిచేస్తారు కదా. ఈ వనరుల్ని చేసేటువంటి ఈ యొక్క కంపెనీలో లేదా చిన్న స్థలంలో మేనేజర్ లేడు, యజమాని లేడు, బాగా చేయి అని నడిపించేటువంటి ఒక లీడర్ లేడు, నువ్వు ఒక్కడమే ఉన్నావు, ఎలా చేస్తున్నావు అని దీనికి సీక్రెట్ ఆఫ్ వర్క్ ఏంటి అని చెప్పి అడిగాడు. అడిగినప్పుడు పెద్ద ఆయన నవ్వుతూ అన్నాడు, పని చేసేటప్పుడు మాటలు ఏంటండి, పని చేసేటప్పుడు మాటలు ఏంటండి, మనం మాట్లాడుకోవడానికి మరొక స్థలం ఉండాలి, పని చేసేటప్పుడు మాటలు ఏంటండి. ఒక చిన్న మాట వ్యక్తిని కదిలించింది. ఈ యొక్క ఆదర్శమైనటువంటి 2 మాటలు ఈ పండుగ ద్వారా ప్రతి క్రైస్తవుడు కూడా తీసుకోవాలి. క్రీస్తు ప్రభువు గురించి చెప్పాల్సినటువంటి సమయంలో బాప్తిస్మ యోహాను గారు ఎలుగెత్తి చెప్పారు, అరిసి చెప్పారు, పెడమర్చి చెప్పారు, గద్దించారు. దానికి ఆపోజిట్ మరొక పునీతుడు ఎలుగెత్తకుండా మాట్లాడకుండా నిశ్శబ్దంగా క్రీస్తు ప్రభు గురించి ఆయన బహుశా జీవితాన్ని జీవించాలని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. గట్టిగా యేసు గారికి చెప్పట్లు పడతాం. ఈరోజు ముందుగా ఉపోద్ఘాతంలో తొలి మాటల్లో చెప్పారు, యేసు గారికి ఏం తెలుసు క్రీస్తు ప్రభు గురించి లేదా దేవుని గురించి ఏం తెలుసని ఆయన మరీ మాటలు తీసుకున్నాడు. మరీ మాట ఎక్కువ, క్రీస్తు ప్రభు చిన్నాను బాగా యేసు ఎక్కువ, ఇద్దరు ఎవరు ఎక్కువ అని యేసు గారు అనుకుంటాడు. అలాగే యేసు గారి యొక్క జీవితం మొత్తం కూడా మరి వీరిద్దరి కోసమైనా దాగవలసింది, ఇంకా మరొక కుటుంబం ఉందా అనే ఆలోచనలో మరి ఈరోజు వ్యవస్థ కానీ లేదా క్రైస్తవ విశ్వాసం కానీ ముందుకు వెళుతూ ఉంది. బహుశా మీలో ఒకళ్ళు యేసేపు గారికి మరొక పెళ్లి చేసుకుని ఉంటారు కదా, యేసేపు గారు మరొక జీవితాన్ని జీవించుంటారు కదా, అందుకే బైబిల్లో కనిపించలేదు అని చెప్పి అన్నారు. ఇక్కడ ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యేసేపు గారు వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ఆయన కూడా వాళ్ళు నేను చిన్న మాట అడుగుతూ ఉంటాను. ఎవరు గుర్తించకపోయినా, ఎవరు చూడకపోయినా నీ విశ్వాసాన్ని సాధడానికి ఒక అవకాశం ఇస్తే దేవుడు చేస్తావు లేదా? ఒక అవకాశం దేవుడికి ఇచ్చి నా గురించి నీవు మాట్లాడగలిగితే మాట్లాడు, చేయగలిగితే చేతనైతే చెయ్యి అని ఒక అవకాశం ఇస్తే మనం చేస్తామా లేదా? అదే అవకాశాన్ని యేసేపు గారు తీసుకున్నారు. యేసేపు గారికి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కళలో స్వప్నంలో కనిపించినటువంటి విధంగా ఆయన నెరవేర్చారు. ఇది యేసేపు గారి కళ కాదు, దేవుడి కళ. దేవుడి కళను, దేవుడి ఆలోచనను నెరవేర్చినటువంటి యేసేపు గారు అని మనం ఇక్కడ నిర్మోహమాటంగా చెప్పాలి. యేసేపు గారు ఆయన నిద్ర నుండి మేలుకున్న తర్వాత మరియమ్మను తనతో ఉన్నటువంటి బిడ్డలు ఇద్దరిని తీసుకుని ఉన్నాడు. మరియమ్మనే కాదు, తల్లి మరియమాతనే కాదు,
అలాగే చిన్నాడు బాలేశ్వరి ఇద్దరిని తీసుకున్నాడు. అనగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటకు ఆయన చూచేటువంటి తల్లి మరియ మాటకు విశ్వాసానికి రెండు కళ్ళు ఉంటాయి. ఒకటి మరణం చేసుకోవడం, విశ్వాసం నాకుంది, దేవుడి బిడ్డలో నేను పవిత్రంగా ఉన్నాను, ఇది ఒక కన్ను. మరొక కన్ను ఏంటంటే చేయడం, చూపించడం, చూడడం కాదు, చూపించడం. చూపించడం ఎలా? విశ్వాసానికి నీకు ప్రేమ ఉందని చెప్పి నీవు పేదవాళ్ళని పెద్దవాళ్ళని దీవించుకున్న పక్కన పెట్టి నువ్వు ఉన్నావు, అది విశ్వాసానికి మరి నాది కాదు. విశ్వాసంలో నువ్వు ఉంటూ ఉన్నావు, జీవిస్తున్నావని మనం చెప్పలేము. అలాగే ఈరోజు దేవుని స్వరానికి విలువైనటువంటి ఏసేపు చాలా మంది ప్రవక్తల గ్రంథంలో దేవుడి స్వరం నేను విన్నాను, దేవుడి స్వరం నేను ఆలకించాను, అందుకే దేవుడి స్వరం నన్ను ఇది చేయమని చెప్పిందని అంటారు. కానీ ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో మొదటి అధ్యాయము నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే యోసేపు గారు కూడా దేవుడి స్వరాన్ని వింటాడు. బహుశా స్వప్నమై కలయి ప్రార్థి ఉండొచ్చు, కానీ దాన్ని చేశాడా లేదా? చేశాడు. ఇక్కడ ఆయన విధేయత గురించి మాట్లాడుతూ రెండు పరిస్థితుల్లో, రెండు స్థలాల్లో ఆయన స్పష్టమైనటువంటి విశ్వాసాన్ని చాటాడు. మొదటిది సందేహ సమయంలో మరి మాట గర్భం ధరించింది, వివాహం అవ్వలేదు, మరి కాబట్టి ఆ తల్లిని వదిలించాలి, ఆమెకు బహిరంగంగా అవమానించకూడదు నిశ్చయించుకుని ఏం చేశాడంటే రహస్యంగా వెళ్ళాలనుకునే సమయంలో కలలో దేవదూత పలికినట్లు ఆయన చేశాడు. సందేహంలో విశ్వాసాన్ని చాటాడు. అలాగే మరియ మాట బిడ్డను కన్న తర్వాత యోసేపు గారు జనాభా లెక్కల సమయంలో యోసేపు గారు వింటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు తల్లికి బిడ్డకు ప్రమాదం ఉంటుంది, బిడ్డను కాపాడాలా, తల్లిని కాపాడాలా? ఈ రోజుల్లో ఈ ఆపరేషన్ థియేటర్స్లో ఈ ఆలోచన చెబుతారు, అయ్యా మీ భార్యలో కాపాడాలా, బిడ్డను కాపాడాలా, నువ్వే ఎందుకో, ఒకళ్ళే ఉంటారు, ఒకళ్ళనే ప్రాణంతో నేను తీసుకురాగలను అని చెప్పి అంటారు. ఈయన ఏమంటారు? తల్లిని కాపాడు, నాకు భార్య అంటే చాలా ఇష్టం, తర్వాత వచ్చేటువంటి స్థితి ఉంటే మరొక బిడ్డను కలవచ్చు అనేటువంటి ఆలోచన హాస్పిటల్స్లో మనం బహుశా ఎదుర్కొని ఉంటాం. ఈరోజు ఇదే పరిస్థితి, ఇదే స్థితి యోసేపు గారికి వచ్చింది, ఎదురైంది. బిడ్డను తల్లిని ఎవరు కాపాడాలి? ఈమెమో పిల్లవుతుంది, గర్భం ధరించింది అని సందేహంతో ఉన్నాడు. ఆ సందేహాన్ని దాటుకుని వచ్చాడు, ముందుకెళ్ళాడు, జయించాడు. మరొక ఎత్తుగడ వచ్చింది, మరొక గడ్డ వచ్చింది, మరొక కొండ వచ్చింది, మరొక ఎక్కలేని పరిస్థితి వచ్చింది. ఇద్దరిని ఎవరు కాపాడాలి, ఎవరు రక్షించాలి? యోసేపు గారు నాకు ఇచ్చినటువంటి ధైర్యం, నాకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి ఇద్దరిని కాపాడుతాను, ఇద్దరిని రక్షిస్తాను అని చెప్పి తల్లి మరియ బిడ్డను తీసుకుని ఐగుప్తులకు పయనమై అలా దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క స్వరానికి ఆయన మరి విధేయత చూపించి విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు. రెండవ పట్టణంలో మనం చూశాం. అబ్రహాముకి స్థిరంగా ఆధారం లేనప్పుడు, చూడలేనప్పుడు, గ్రహించలేనప్పుడు ఆయన నమ్మారు కదా. అందుకే ఆయన అబ్రహాం ఏమన్నా విశ్వాసానికి నమ్మాడు. నూతన నిబంధన గ్రంథంలో ఇప్పుడు యోసేపు గారికి కూడా ఆధారం లేని స్థితి లేనటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా విశ్వసించారు. కాబట్టి నూతన ఆధారం యేసుక్రీస్తు ప్రభువుని మనకు స్పష్టంగా
పౌలు గారు పలుకుతూ ఉన్నా దానికి ఆనవాళ్ళు యేసేపు గారి యొక్క జీవితం నుంచే మనం చూడాలి అన్నటువంటి దేవుని పెట్టాలి. అందుకే పవిత్రత, పరిశుద్ధత అంటే దేవుడు కోరిన దాన్ని మనం చేయడం, దేవుడు అడిగిన దాన్ని మనం చేయడం, దేవుడి ఆలోచన నెరవేర్చడం అని చెప్పి మనం నిర్ణయం చేసుకోవాలి. అలాగే రెండవది, యేసు మరియ తల్లిపై ప్రేమను ఆయన చాటాడు. ద్వేషాన్ని చాటలేదు, ప్రేమను చాటాడు. ఒకసారి నీ భార్య నీ బిడ్డ తప్పు చేస్తే కోపగించుకుంటాం, పాపం చేస్తే ద్వేషించుకుంటాం, ప్రేమను చూపం. నువ్వు అది చేసావు కాబట్టి నీ మీద ప్రేమ తగ్గింది అని మాట మనం అంటాం. మరి యేసేపు గారు కూడా ఈ యొక్క భర్త లేనటువంటి విధంగా బిడ్డలు కన్నప్పుడు ఇది పవిత్రాత్మ ప్రేరణ చేత కలిగింది కాబట్టి నీ కుమారుడు కాదు అని చెప్పి ఎప్పుడు యేసేపు గారు అనుకోలేదు. తన సొంత బిడ్డగా, తన యొక్క కుటుంబీకుడుగా యేసేపు గారు పరిగణలోకి తీసుకుని మరియ మాత పట్ల అచంచలమైనటువంటి గౌరవాన్ని చూపాడు. అందుకే ఆమె అమ్మా ఇంట్లోకి వెళ్ళాలి, బిడ్డ తల్లి మరి గర్భంతో ఉన్నారు, గర్భంతో ఉంది మరియ మాత, ప్రసవ వేదనతో బాధపడుతుంది, కొంచెం చోటు ఇవ్వమ్మా అని అడిగితే ఎవరు? యేసేపు గారు ప్రతి ఇల్లు తిరిగి మరియ మాతను చోటును, యేసుక్రీస్తు ప్రభు చోటును మరి వెతికింది. అలాగే స్త్రీ సభలో విశ్వాసానికి కూడా చోటు మనం కూడా యేసేపు గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన క్రీస్తు ప్రభు పట్ల మరియ మాత పట్ల చూపినటువంటి అచంచలమైనటువంటి సానుభూతి అనండి, లేదా అపారమైనటువంటి గౌరవ మర్యాదలు అన్నాం. ఇవన్నీ కూడా యేసేపు గారిలో ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి గొప్పతము, ఆయనకు ఉన్నటువంటి స్థిరమైనటువంటి కిరీటం. ఇది ఎవరు తీయలేదు, ఎవరు యేసేపు గారి నుంచి మనం లాక్కోలేదు, ఇవి ఆయన చేసినవే. అలాగే యేసేపు గారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలాగా మన హృదయాల్లో, దేవుని హృదయాల్లో ఎల్లప్పుడూ కూడా ఉండాలి. ఆయన యేసుక్రీస్తు ప్రభు హృదయంలో ఉన్నాడు. కనిపించి బాధ్యతలు ఆలాపాలన చేసినటువంటి మరియ మాత ఎలాగో, అలాగే ఎటువంటి శోధన రాకుండా కుటుంబాన్ని రక్షించడంలో తల్లి పాత్ర ఏమిటి అని గ్రహించి ఏమన్నాడు ఆయన? తల్లి తండ్రులను గౌరవించండి అని ఆజ్ఞలు మనకి ఇచ్చాడు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆజ్ఞకు బద్ధులై జీవించారు. అలాగే ఇప్పుడు యేసేపు గారి యొక్క గ్లోరిఫికేషన్, యేసేపు గారి యొక్క ఉన్నతమైనటువంటి విశ్వాసం ఏమిటి అంటే ఆయన అవమానాలు, కష్టాలు అనిశ్చితంగా ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడు కూడా క్రీస్తుని కానీ మరియ మాతను కానీ దేవుని ప్రణాళికను కానీ విడిచిపెట్టలా, పారిపోలా, వదిలిపెట్టి వెళ్ళిపోవాలా. ఈ భారం నేను పోయలేను, ఈ పని నేను చేయలేను, మరొకరు చూసుకోండి, లేకపోతే నా వల్ల కాదు అనేటువంటి మాట యేసేపు గారి నోటి నుంచి రాలేదు. మనం కూడా దేవుడి యొక్క అచంచలమైనటువంటి గొప్ప బాధ్యతను మన మీద మోపినప్పుడు మనం ఏం చేస్తాం? మధ్యలో వదిలేయమో, ఎందుకు ఇదంతా మొదట్లను తొలుగుతులను తుంచేద్దాం అని మనము మరొక దారిని వెతుకుంటాం, మరొక మార్గాన్ని, మన ఆలోచనను మనందరం కూడా చూసుకుంటాం. కానీ యేసేపు గారు మాత్రము దేవుడి ఆలోచనలోనే ఉన్నాడు. ఆయన దేవుడి యొక్క మార్గంలోనే ఉన్నాడు. బహుశా ప్రపంచానికి ఆయన భోగవాడిగా కనిపించిన, ఏం మాట్లాడలేదు కదా, ఏమీ చెప్పలేదు కదా, నోటి నుంచి ఏం రాలేదు కదా. అందుకే సువిశేషంలో 2 సార్లు నేను చదివాను, ఆయనకు యేసేపు గారు యేసు అని పేరు పెట్టారు. ఏం పెట్టారు? ఆయన నోట నుంచి వచ్చినటువంటి బైబిల్లో ఇక్కడ ఇండైరెక్ట్ ఆయన పరోక్షంగా మాట్లాడినటువంటి మాట ఒకటే ఉంది, యేసు. యేసు అనే పేరుతో మాత్రమే ఆయన
మాట్లాడినట్టు బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పండుగ రోజు నిశ్శబ్ద సేవకులుగా ఎంతమంది ఉన్నారు? నా పేరు బయటికి రాకపోయినా, నా పేరు బయటికి చెప్పకపోయినా, నేను దేవుని సేవకుండే, దేవుని సేవ చేయాలి, నన్ను ఎవరు గుర్తించకపోయినా పర్వాలేదు, దేవుని సేవ నేను చేయాలి అనేటువంటి ఆలోచన ఎంతమందిలో ఉంది? యాజ్ ఎ ఫాదర్, నేను సిస్టర్లుగా, మరి మిగతా సేవకులుగా మనలో దేవుని మీద ప్రేమను కనపరిచేటువంటి విషయము అవకాశం వస్తే యేసేపు గారి లాగా ఎంతమంది చేయగలం? ఇది మనందరూ కూడా సవాలు. ఈ రోజుల్లో చందా ఇచ్చినటువంటి వారి పేరు చదవకపోతే ఫైటింగ్స్ జరుగుతాయి, గొడవలు జరుగుతాయి. ఇప్పుడు ఈ పేరు నా పేరు పూజలో మర్చిపోయి ఉంటే పూజ పెట్టించినటువంటి వాళ్ళు వచ్చి తగా చేసుకుంటున్నారు. కాబట్టి ఎటువంటి అనిత్యమైనటువంటి నిత్యమైనటువంటి సందేహమైనటువంటి సమయంలో మన విశ్వాసాన్ని మనం చూపించగలుగుతున్నాం. అందరూ అన్ని బాగున్నప్పుడు బాగానే మాట్లాడతారు. ఏమీ లేనప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు నువ్వు దేవుని గురించి మాట్లాడాలి అంటే, అది గొప్పగా మరి దేవునికి విషయంలో ఉండాలంటే అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకునే విధంగా చూస్తాడు. ప్రేమటువంటి దేవుడు బిడ్డలారా, కాబట్టి మరొకసారి మీ అందరికీ పునీత యేసేపు గారి పండుగ శుభాకాంక్షలు. గట్టిగా చెప్పండి కొట్టి యేసేపు గారి. అలాగే మీలో ఎంతమంది యేసేపు గారు ఉన్నారు నాకు తెలియకున్నారా? యేసేపు గారు లేరు. కాబట్టి ప్రత్యేకంగా మీ అందరి తరఫున సుపీరియర్ సిస్టర్కి, కమ్యూనిటీకి, జేబిఎంలో కుటుంబ సభ్యులందరూ కూడా యేసేపు గారి పండుగ శుభాకాంక్షలు.